నిరూపించుకోవడం కోసం నేను వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ సక్సెస్ అయ్యాను. ఉమ్, ఆ తర్వాత సినిమా ఫీల్డ్కి రావాలి, ఉమ్, అది కూడా దాంట్లో నేను డిసైడ్ చేసుకున్నాను. ఉమ్, అది కూడా లెక్చరర్ ఉద్యోగం వదిలేసి ఉమ్, ఏమి పని పాట లేకుండా కథలు రాద్దామని వచ్చేసి చెన్నై రోడ్లలో తిరిగేయటం, ఉమ్, నేను పెట్టి నెత్తి మీద పెట్టుకుని ఉమ్, ట్రైన్లో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఉమ్. అంత కష్టాలు పడ్డాను. మరి మీరు అదంతా కూడా నువ్వు ఇలా కష్టపడగలవు, కష్టపడు అని నాకు హెల్ప్ చేసింది తాగుడి. కరెక్టే. మీరు పెట్టిన ఎత్తున పెట్టుకుని వెళ్ళారు అంటే జేబులో డబ్బులు ఉండి ఉండవు, డబ్బులు చాలా తక్కువ. తక్కువ. అక్కడ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉండేవాడిని. మరి మందుకు వాళ్ళు ఇచ్చేవాళ్ళ? మందుకి ఎలాగో ఒకలాగా పోయి చేసేవాడిని. ఆ టాలెంట్ వచ్చేసింది. ఆ టాలెంట్ వచ్చేసింది. ఆ, అంటే ఫుడ్ లేనంత పేదరికం కాదు. ఓకే. మామూలుగా మన లాంఛనాలన్నీ, ఉమ్. అంటే లగ్జరీ అనేది లేదు ఇప్పుడు కానీ నాకు అలవాట్లేదు. సో మొత్తానికి ఈవినింగ్ అయ్యేటప్పటికి మాత్రం మందుకి ఎట్టా కొట్ట సంపాదించుకునేవాళ్ళు. అప్పుడు ఉండేది. అప్పుడు ఉండేది. ఉమ్, స్నేహితులు ఉండేవారు. ఉమ్, స్నేహితులకి నాకు ఇష్టం తెలిసి వాళ్ళు నాకు మందు ఇప్పించేవారు. సో ప్రతిరోజు ప్రతిరోజు. అట్లా ఎన్ని సంవత్సరాలు గడిపారు? అంటే 4-5 సార్లు మానేశానండి. మధ్యలో మందు? ఆ, ఉమ్, 4-5 సార్లు ఒక్కొక్క సంవత్సరం కానీ 6 నెలలు కానీ మానేయటం అవి చేసేవాడిని. ఉమ్. తర్వాత మానేసిన తర్వాత అనిపించింది మానడం అనవసరం అని. అది ఇప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? మళ్ళీ మందు కొట్టే